తర్వాత బాబు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది. తర్వాత ఏం పని చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. మా గురూజీ మాకప్పుడు యోగా చెప్పిండ్రు. అప్పుడు నేను గురూజీ గారిని కలిసాను, రమేష్ గురూజీ గారిని. తర్వాత నేను మహర్షి గోశాలలో వేప తులసి మారేడు వాడాను. నాకు ఎప్పటికీ నార్మల్గా ఉంటుంది. ఇక నేను డీల్ అయిపోయినా, ఇక నేను బ్రతకను, నాకు కీమోలు ఇప్పియకండి. మేము చాలా వరకు మందులు, ఇంగ్లీష్ మందులు పిల్లల కోసం వాడినాం మేడం. చాలా సంవత్సరాలు వాడినాము. వాడిన తర్వాత మాకు పిల్లలు లేరు. తర్వాత మేము ఆయుర్వేదము తీసుకున్న తర్వాత మాకు ఊర్లో యోగా పెట్టిండ్రు సత్యయ్య గురూజీ వాళ్ళని. రమేష్ గురూజీ గారు కూడా మాకు అప్పటి నుంచే పరిచయం. దాదాపు 16-17 సంవత్సరాల పరిచయం గురూజీ మాకు. మేము నిడిగొండకు పోయి కూడా చేసాం మేడం. బాబు పుట్టిండు మాకు ఆయుర్వేద మందులు వాడిన తర్వాత బాబు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది. తర్వాత ఏం పని చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. మా గురూజీ మాకప్పుడు యోగా చెప్పిండ్రు. మళ్ళీ గోశాల మందులు కూడా పెట్టిండ్రు. తర్వాత బాబు ఒక 2 years ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిన తర్వాత పోయింది. బాబు 2 years తర్వాత మళ్ళీ నాకు షుగర్ వచ్చింది. అప్పుడు నేను గురూజీ గారిని కలిసాను, రమేష్ గురూజీ గారిని. వారు ఇది వాడుకో అమ్మ, నువ్వు గోళీలు వేసుకుంటూ 15 రోజులు ఈ పౌడర్ వాడు, తర్వాత సగం గోళీ వేసుకుంటూ మళ్ళీ ఒక 15 రోజులు, నెల రోజులు వాడమని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు నేను వాడబట్టి మా బాబుకు 14 సంవత్సరాలు. నేను 2 years బాబుకి అయిపోయిన తర్వాత వచ్చినాక ఒక 2 months ఇంగ్లీష్ మెడిసిన్ వాడినాక తర్వాత నేను మహర్షి గోశాలలో వేప తులసి మారేడు వాడాను. నాకు ఎప్పటికీ నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు గుడ్ మార్ వాడుతున్నాను. ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లా ఏమి లేకుండా నేను ఆరోగ్యంగా నా పనులు చేసుకుంటూ నా బాబుని స్కూల్కు పంపించుకుంటున్నాను. రమేష్ గురూజీ గారికి నా పాదాభివందనాలు. షుగర్ నార్మల్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేకుండా. ప్రతి అమావాస్యకు మేము వస్తాము. మా బాబు 2 years నుంచి మేము ఆయుర్వేద మందులే వాడుతున్నాము. స్వర్ణ బిందు కూడా ప్రతి మంత్ మేము బాబుకి వేపిస్తున్నాం మేడం. పుష్యమి నక్షత్రం రోజు తప్పకుండా వేపిస్తున్నాము. రమేష్ గురూజీ గారే మాకైతే పరిచయం. ఇక్కడ రమేష్ గురూజీ గారే, వారి వల్లనే ఇంత డెవలప్ అవుతా ఉంది. సింహాచలం, విశాఖపట్నం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు క్యాన్సర్ పేషెంట్లు. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి వాళ్ళ అమ్మ ఏమీ పని చేయకుండా, అసలు ఏం తిరగలేకుండా, కళ్ళు కూడా తిప్పుకోలేకుండా ఉన్న స్థితిలో ఉన్న ఆమె ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి ఆమె యూట్యూబ్లో మా గురూజీ గారు, రమేష్ గురూజీ గారిది విని ఆమె వచ్చి ఒక వారం రోజులు వాడిన తర్వాత వాళ్ళ అమ్మ ఇట్లా పక్కకు డొర్లిందట. ఆమె మా కారులో మేము లిఫ్ట్ ఇవ్వడం వలన మాకు ఆమె చెప్పింది. అది నేను మీకు చెప్తున్నాను ఈ ఛానల్ వాళ్ళకి. మేము ఒక 8 months నుంచి వస్తున్నామండి. ఇది ఒక ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందన్న దానివల్ల చాలామంది చెప్తే దీన్ని మేము ఈ పాయసమును ఈ డ్రాప్స్ వేసుకుంటున్నాం. అప్పటి నుంచి కొంచెం హెల్త్ బాగానే ఉంది. తర్వాత ఇది అన్ని వాటికి పనిచేస్తుందని చాలామంది చెప్పారు. బహుశా మనకున్న ఇమ్యూనిటీ పవర్ ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ ఆరోగ్యంగా, కొంచెం అలసట లేకుండా, అది కూడా చాలా ఎనర్జీగా పనిచేస్తుందని నా యొక్క నమ్మకం. నేను వాడినంత వరకు చాలానే బాగానే ఉంది. ఇది ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది అయితే లేదు. స్టిల్ ఐఎమ్ ఆల్రెడీ ఓకే, ఏది ప్రాబ్లం ఏం లేదు. ఎస్ఆర్కే టీవీ వారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సార్ మీరు ఎప్పటి నుండి వస్తున్నారు సార్? ఎప్పటి నుండి వేసుకుంటున్నారు అమావాస్య పాయసం? అమ్మ 1 year అయిందమ్మా. 1 year కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఈ యొక్క ఔషధాన్ని మనం వేసుకుంటే మాకు 1 year కాంచెం చాలా మంచిగా అయింది. మంచి అది ఉన్నాను. అయినా కూడా నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్. నేను ఆల్ ఇండియా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా ఉమ్మడి వరంగల్ జిల్లాగా పనిచేస్తున్నాను. మొదటి నుండి స్పోర్ట్స్ మ్యాన్. అయినా నాకు నా మిత్రుడు ఇలా జరుగుతుంది అని చెప్పడంతో నేను ఇక్కడికి చింతగట్టుకు రావడం జరిగింది. నేను 1982లో ఇక్కడ చింతగట్టు SBHలో నేను జాబ్ చేశాను. వీళ్ళందరూ ఈ సంస్థ వాళ్ళు కూడా నాకు తెలుసు. అదేవిధంగా నేను ఒక 1 year నడుస్తున్నా. ఎవ్రీ మంత్ 4 days, మంత్లో ఒక రోజు
అదేవిధంగా నేను కంపల్సరీ ఇక్కడికి వస్తున్నాను. చాలా నాకు హెల్త్ పరంగా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. 1 ఇయర్ బ్యాక్ ఎట్లుండే, ఇప్పుడు ఇది వాడినప్పటి నుండి ఎట్లుంది సార్ మీకు? అమ్మ, నాకు హెల్త్ పరంగా ఓన్లీ షుగర్ ఏంటంటే నేను బ్యాంక్లో జాబ్ చేస్తున్న ఒక మేనేజర్గా కాబట్టి ఆ స్ట్రెస్ వల్ల నాకు రీసెంట్గా నాకు ఒక 4 ఇయర్స్ నుండి షుగర్ అటాక్ అయింది. ఆ షుగర్ ఏమైందంటే ఇప్పుడు ఒక హాఫ్ ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. ఇప్పుడు ఆ హాఫ్ ట్యాబ్లెట్ కూడా ఈ 1 ఇయర్ నుండి అది కూడా మానేశాను. నాకు ఇప్పుడు హెల్త్ పరంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు 6 సంవత్సరాల కింద క్యాన్సర్ వచ్చిందండి. ఇంగ్లీష్ మందులు వాడాను. నాకు 8 కీమోలు రాశారు. 5 కీమోల వరకు ఇక నేను డీల్ అయిపోయినా. ఇక నేను బ్రతకను, నాకు కీమోలు ఇప్పియకండి, నేను పోయినా మంచిదే కానీ ఇట్లా నేను అని తెలిసినాక ఇక్కడ గోశాలలో వాడుతుంటే తగ్గింది అనేది తెలిసింది. ఇక మా బాబులను అన్నా కదా, నేను వాడితే అవి ఎంత కష్టమైనా వాడతా, పోతాను కానీ నేను ఈ ఇంగ్లీష్ మందులు అయితే వాడలేను అని ఇక్కడికి వచ్చి 10 నెలలు నేను అన్నం తినకుండా వాళ్ళు చెప్పినట్టుగా నేను నడుచుకున్నాక క్యాన్సర్ అప్పుడు తగ్గేసింది. ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయి 7వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు బాగున్నా నేను. ఏం క్యాన్సర్ ఉండే? టెస్ట్ క్యాన్సర్ తగ్గిందా ఇప్పుడు? తగ్గింది. ఇప్పుడు ఏం మందులు వాడట్లేదు? ఈ మందులు ఇంగ్లీష్ మందులు కానీ అవి కూడా కొంచెం ఆపేసిన. ఇక మనకు ఏదైనా కొంచెం బాడీలో కొంచెం ఏమైనా అనిపించినప్పుడు నేను వీళ్ళు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నా. ఇప్పుడైతే బాగానే ఉంది. 3 నెలల టైం ఉన్నది అని ఇప్పుడు 7వ సంవత్సరం నడుస్తున్నది. వీళ్ళ వలన వీళ్ళ కృతజ్ఞత వలన నాకు మంచిగా అయింది. ఇప్పుడు తగ్గింది. ఇది ఎప్పటి నుండి వస్తున్నారు మరి మీరు ఇక్కడ? నమస్తే మేడం. ఇక్కడ దాదాపుగా నేను 12 నెలల నుంచి వస్తున్నానండి. యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా ఆవిడకే ప్రాబ్లం ఉండే అన్నట్టు, తనకు శ్వాస తీసుకోవటం అలాంటి ఇబ్బంది ఉండంటే మా బంధువుల ద్వారా తెలుసుకొని వస్తున్నాం. మాది ఇక్కడ ప్రాపర్ మాది హన్మకొండని అయినా కానీ మేము వస్తున్నాం అన్నట్టు. దానివల్ల చాలా ఫలితంగా ఉంటుందండి. ఈ మనకు ఏదైతే జలుబు దగ్గు అనేటిది ఏంటంటే ఇవి నార్మల్గా అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంటాయండి. బట్ ఇది ప్రతి అమావాస్యకి ఇస్తుంటారు కనుక మనం అది తీసుకుంటే చాలా బాగుంటుంది. మన శ్వాస తీసుకోవడం కానీ అలాంటిది క్లియర్ అయిపోతుందండి. ఇంకా వేరేదే ఇతరత్ర ఉన్నా కానీ ఇక్కడికి వచ్చిన దానివల్ల మనకు అవగాహన కలుగుతుంది. ఇంకా వేరే ఎంతోమంది వస్తుంటారు. సో దినదినంగా చాలామందికి ఈ విషయాలు తెలుస్తున్నది. మేము వచ్చినప్పుడు స్టార్టింగ్ లోపల ఇంత లేకపోతున్నాయండి. జనాలు చాలామంది వచ్చేస్తున్నారు, ఎక్కడిక్కడి నుంచో వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు, చికిత్స పొందుతున్నారు. సో దానివల్ల ఒకరి నుంచి చాలా వ్యాప్తి చెంది చాలామంది ఇక్కడికి వస్తున్నారండి. నేను బ్యాంక్ ఎంప్లాయీని స్టిల్ అయినా కానీ టైం చూసుకొని మార్నింగ్ వచ్చేసి 8 o'clock వచ్చేసేసి చేసుకొని వెళ్ళిపోతుంటారండి. కొంత క్లియర్ అవుతుందండి. అందు గురించి ఆల్రెడీ తను కూడా అక్కడనే సార్ కోసం ఇప్పుడు వచ్చి చెప్పారు కదా, సార్ కోసం అన్నట్టు. ఎందుకంటే తను చెప్పాడు అన్నట్టు, మీకు ఏది ఉన్నా కానీ సమస్య క్లియర్ అవుతుంది అంటే తగ్గుతుంది, బట్ కొంచెం స్లోగా ఉంది అన్నట్టు. దానివల్ల మెడిసిన్స్ తీసుకుంటుంది, ఇబ్బంది లేదండి. అమ్మ ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి? నేను 3 months నుండి వస్తున్నాను మేడం. అంటే ఎట్లా ఉంది, అంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏం ప్రాబ్లం మీద వచ్చారు? నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చాను మేడం. గ్యాస్ ప్రాబ్లం వల్ల వచ్చాను. పర్వాలేదు అప్పటికిప్పటికి. ఇదే ఫస్ట్ టైం రావడం, మాకు తెలియదు. మా కొడుకు చెప్తే సరే చూద్దాం ఒకసారి అని వచ్చినాం. మాకు కూడా తెలియదు. ఇప్పుడు పాయసం తాగినాను, ఇప్పుడు డ్రాప్స్ వేయించుకుంటా చూద్దామన్న ఆవులకు ఎట్లుంటుందో తెలియదు కదా అని ఒకసారి చూద్దామని వచ్చినాం. మేడం ఎప్పటి నుండి వస్తున్నారు? ఒక 5 months అవుతుంది. ఎట్లా ఉంది, ఏం ప్రాబ్లం మీద వస్తున్నారు ఇక్కడికి? బ్యాక్ పెయిన్ ఉంది, అల్సర్ ఉండే, తగ్గింది. ఇప్పుడు కొంచెం క్యూర్ అయిందా మరి? కొంచెం క్యూర్ అయింది. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఇది వేసుకోవడం? బాగా అనిపిస్తుంది. సార్ అమావాస్య పాయసం అమావాస్య రోజే ఎందుకు వేస్తున్నారు సార్? ఎందుకంటే అది జలుబు, దగ్గు, ఆయాసము, కఫము అనేవి పోతాయి. దానివల్ల ఏంటంటే చాలా మెడికేటెడ్గా ఉంటుంది. మనం పూర్తిగా ఆయుర్వేదంది ఇది. అంటే ఎలాంటి వాళ్ళు వేసుకోవచ్చు సార్ అమావాస్య? ఏజ్ తోటి సంబంధం లేదు, అందరూ వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి మాత్రము 16 years వరకు వేస్తారు పుష్యమి. అప్పుడు సార్ అమావాస్య పాయసం ఎలా తయారు చేస్తారు సార్? అది ఈ పాయసం అనేది 1 or 2 మెడికల్ రూట్లు వేళ్ళతోటి తయారు చేస్తారు. ఇవి ఆ ముక్కులో వేసేది 48 ఏమో ఉన్నాయి, నాకు ఖచ్చితంగా తెలియదు. 48 పైన ఉన్నాయి, దాంతో చేస్తారు. ఇవన్నీ వేసుకోవడం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయి? అదే జలుబు, దగ్గు, కఫము, ఆయాసము, తిమ్ముర్లు పోతాయి. మెమరీ పవర్ పెరుగుతుంది. మర్చిపోతాం చూడండి, అరే మర్చిపోయామని, అది కూడా పోతుంది. ఫిట్స్ కూడా పోతుంది.
పోతుంది. ఏ టైం వరకు వేస్తారు సార్? ఇప్పుడు మేము 10 గంటల వరకు ఉంటాం, ఇది అయిపోయేంత వరకు. ప్రతి అమావాస్య రోజు ప్రతి అమావాస్య ఏజ్ తోటి, పెద్దవాళ్ళకి ఏజ్ తోటి 90 సంవత్సరాలు 90 సంవత్సరాలైనా వేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. SRK గ్రీన్ ఎనర్జీ.